హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఫ్రెండ్స్ తోటి అయితే అన్నవరం వెళ్తున్నాం గైస్. లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే దూరంగా ట్రావెల్ చేయను ఫ్రెండ్స్తోనైతే. అండ్ అలాగే ఫ్రెండ్స్తో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది గైస్. ఎంజాయ్ చేయడం, గర్ల్స్ బాయ్స్ అందరం కలిసే వెళ్ళాము, బ్రదర్స్ అన్నయ్య వాళ్ళతోని. అండ్ టెంపుల్కి అయితే వెళ్దాం మోర్ దెన్ 2 or 3 years అయిపోయినట్టుంది అనుకుంటా గాయస్. నేనైతే వెళ్దాం అనుకునేలోగా ఏదో ఒక ఆటంకాలు అయితే వచ్చాయి ఇదివరకు 2 times నాకైతే. అండ్ ఈసారి మాత్రం కన్ఫర్మ్ డెఫినెట్గా అయితే వెళ్ళాను. చాలా ప్రశాంతంగా ఉంది గైస్ టెంపుల్కి అయితే వెళ్తున్నప్పుడు నాకు. అండ్ అలాగే ట్రావెల్ చేసాము, బైక్ మీదే ట్రావెల్ చేసాము గైస్. ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ అలాగే సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు రోడ్స్ అయితే చాలా బాగుంటుంది గైస్. కొండ మీదకి వెళ్ళే కొద్దీ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా చూడండి గైస్ రోడ్స్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసాము గైస్. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. కాకపోతే దానికంటే ఇంకో విషయం ఏంటంటే గైస్, ఇది మే నెల కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కువ చాలామంది పెళ్ళిళ్ళు అన్నవరం దగ్గర అయితే టెంపుల్లో అయితే జరుగుతాయి గైస్. అసలు చాలామంది జనాలు అయితే మ్యారేజెస్, కపుల్స్, ఫ్యామిలీస్ చాలామంది అయితే ఉన్నారు. అండ్ మేమైతే లైన్లోని 1.5 hour అయితే పట్టింది. అది కూడా మీకు చూపిస్తాను గైస్, చూడండి. లోపలికైతే వెళ్ళేటప్పుడు కొంచెం దారిలోనే మొబైల్స్ అయితే తీసుకుంటారు. మొబైల్స్ అయితే అలో లేదు.
ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాం గైస్. ఎప్పుడైనా టెంపుల్కి ఫ్రీ దర్శనంలోనే వెళ్తేనే బెస్ట్ గైస్. మనీ కట్టి వెళ్ళిన దానికి అంతలా ఏముండదు. దేవుడి దగ్గరికి వెళ్ళామంటే ఫ్రీ దర్శనంగానే వెళ్ళాలి. అది నా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటారో అది మీ ఇష్టం. ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళండి. అండ్ అలాగే ఇంకా అలా దర్శనం అయిపోయింది గైస్ మాకు. అలా బయటకు వచ్చేసి ఫోన్స్ అయితే అక్కడ ఇచ్చాం కాబట్టి అక్కడ టోకెన్ ఇస్తారు వాళ్ళు. ఆ టోకెన్ చూపించి మేమైతే ఫోన్స్ తెచ్చేసుకున్నాం గైస్. అండ్ అలాగే అక్కడ సెల్ఫీస్ అవన్నీ దిగాము. సెల్ఫీస్ దిగిన తర్వాత నేను ఇక్కడ అయితే దీపాలు పెట్టారు గైస్. అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను. చుట్టూరు ఒక బోర్డర్ కింద గీసేసారు, పెట్టేశారు బలలు అయితే. మధ్యలో అయితే వినాయకులకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ ఉన్నాయి గైస్ చిన్న చిన్న విగ్రహాల్లో. చూడండి గైస్, ఇక్కడైతే పూజ చేసుకున్నారు. ఇదైతే గోశాల. చుట్టూరు ఆవులు ఉండి మధ్యలో అయితే రాధాకృష్ణుడు ఉన్నది గైస్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది గైస్. సిట్టింగ్ అయితే ఇక్కడ చాలాసేపు అయితే కూర్చున్నాం మేమైతే ఫ్రెండ్స్తోని. అండ్ అలాగే ఇక్కడ ఆవులకి కట్టే అరటిపళ్ళు గట్ట పెట్టకూడదని అక్కడ పంతులు గారు అయితే చెప్పారు. అండ్ సెల్ఫీస్ కూడా కొన్ని చోట్ల అయితే అలౌస్ లేవు. కాకపోతే నేనైతే చిన్నగా ఏదో క్యాప్చర్ చేశాను నాకు. చూడండి గైస్, ఇక్కడ కూడా అంతే. కృష్ణయ్య గైస్, రాదలేదు ఇందులోని. అండ్ అలాగే వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. అక్కడే కొంచెం చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం మేమైతే. అండ్ అలాగే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడే ప్రసాదాలు గట్రా తీసుకోవాలి. మెయిన్ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చామంటే ప్రసాదం మెయిన్ ముఖ్యం గైస్. ప్రసాదాలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము. చూడండి గైస్, మా బ్రదరు మేము వచ్చేదాకానే ఉంటాడు. ఒక్కడే వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ వెళ్తే కలిసి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అలాగే ఇక్కడ చాలామంది జనాలు అయితే అక్కడే కూర్చున్నాం గైస్ చాలాసేపు. అండ్ అలాగే ప్రసాదాలు అవన్నీ తీసేసుకొని కొంచెం అందరం ఒక చోట కూర్చొని అయితే మేము వెళ్ళిపోయాము ఇంకా రిటర్న్. అండ్ ఇదే గైస్ టెంపుల్ అయితే. మీరు కూడా విజిట్ చేయండి గైస్. దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ గుడికి కన్ఫర్మ్ రండి సార్ నుంచి. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ గైస్ ఇదే. నాకైతే దిస్ ఇస్ బెస్ట్. అండ్ ఇంకా పోతే మా ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళకు కూడా కొంచెం థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే వాళ్ళు పెట్టారు కాబట్టి ఇక్కడికి నేనైతే పెట్టగలిగాను ఈ ఊరు. ముందు రోజు నైటే తెలిసింది గైస్ నాకు అయితే ఏ ఊరని అనుకున్నారు అందరూ. నేను అన్నవరం అన్నాను. కన్ఫర్మ్ మా వాళ్ళు కూడా అన్నవరం కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే కొంతమంది రాలేదు గైస్ మా ఫ్రెండ్స్. మా వాళ్ళలో కొంతమంది హ్యాండ్ ఇస్తారని మాకు బాగా తెలుసు. కాకపోతే మేము ఇంకా వాళ్ళని ఏం చేయలేము గైస్. కొంతమందికి చెప్పాము, అందరికీ చెప్పాము గ్రూప్లో అందరికీ. కొంతమంది యాడ్ అయ్యాము, కొంతమంది యాడ్ అవ్వలేదు మాతో పాటు. మేమైతే ఎంజాయ్ చేసాము. వాళ్ళు నెక్స్ట్ టైం అయితే వస్తారు. ఈ టైం అయితే కొంచెం కుదరలేదన్నారు. అండ్ అయితే మేమైతే రిటర్న్ అయిపోయాం గైస్. రిటర్న్లో కొంచెం బాగుందని చెప్పి వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ ఇంక మేమైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోద్ది గైస్. మీకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎవరితోనో చెప్పండి గైస్. నాకు మా మమ్మీతోని, మా హస్బెండ్తోని, మా ఫ్రెండ్స్తో కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, comment and subscribe to my channel. Thank you for watching this video.